This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, Vimedia News. చెల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ రెడ్డి గారు సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది మనం చెల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ మాకంటూ ఎల్డర్ పీపుల్ ఎవరైతే ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో వాళ్ళు ఒక అవగాహన ఉన్న వ్యక్తుల్లో కొంతమంది అంటే వాళ్ళు కూడా వాళ్ళ సర్వీసెస్ వాళ్ళ లైఫ్ టైంలో వేరే చోట చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ వెంకటరామరెడ్డి గారు అనే ఒక ఆయన వ్యక్తి, ఆయనకి సొసైటీ మీద కాస్త అవగాహన ఉండటం, దాని ద్వారా మా అందరినీ కూడా మాకు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిలో 27 years ఏజ్లో ఆయన మమ్మల్ని ఇన్వాల్వ్ చేయటం, అప్పటి నుంచి కూడా ఈ చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయటం, అసోసియేషన్లో ఒక బిల్డింగ్ కావాలి, ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అన్న ఉద్దేశంతో మమ్మల్ని అందరిని ఆయన కలుపుకురావటం. మేము కూడా ఆ రోజుల్లో మేము కొంతమందిని కలుపుకొని ఒక సోషల్ అవేర్నెస్ అనేది మాలో తీసుకొని వచ్చి 30 years బ్యాకే ఇక్కడ ఉంటున్న మనం ఈ బిల్డింగ్ సముదాయాల్లో పునాది వేసుకోవడం జరిగింది. దీన్ని అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ తర్వాత సబ్సిక్వెంట్గా 2002 నుంచి వచ్చిన ప్రెసిడెంట్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ వర్క్ చేశారు. వాళ్ళందరూ కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు. ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఇండస్ట్రీస్కి ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్న రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవగాహన చేసుకొని వాటికి కావాల్సిన సహాయం అందించుకుంటూ ఈ అసోసియేషన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చినాము. నేను ఇప్పటి వరకు జరిగినది ఒక ఎత్తు, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ 1 year నుంచి ఇవి మళ్ళీ గోల్డెన్ అక్షరాలతో దీన్ని ఎప్పుడు కూడా మెమరబుల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది అసోసియేషన్ ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ ఛార్జ్ టేకప్ చేసిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ ఎంటర్ప్రెనర్స్కి వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ మీద కొన్ని మేజర్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. గవర్నమెంట్ కొన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. బిల్లింగ్ అది కూడా అబ్నార్మల్ అమౌంట్స్ 3 to 4 folds ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అయినందుకు చేసినప్పుడు నేను ప్లస్ నా సిఏ టీమ్ ఇనిషియేటివ్ తీసుకొని బ్రహ్మాండంగా స్టేట్ లెవెల్లో రిప్రజెంట్ చేసి గవర్నమెంట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్తో కూడా డిస్కస్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేసినాము. అది సఫలీకృతమైనాము ఎల్టీ విషయంలో. అదేవిధంగా హెచ్టీ కన్జ్యూమర్స్ కూడా ఉన్నారు మా దగ్గర, వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి, వాళ్ళని కూడా వాళ్ళకున్న ఇబ్బందులు తీసేయించేసి వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేయడానికి గవర్నమెంట్తో మేము ఈ రోజు వరకు కూడా నెగోషియేట్ చేస్తూనే ఉన్నాము, మాట్లాడుతూనే ఉన్నాము, పనులు అవుతాయి. అవి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మా ఎంప్లాయీస్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి బేసికల్లీ హెల్త్ ఇష్యూస్ మీద అంత ఫోకస్ ఉండదు కాబట్టి ఈ మెగా హెల్త్ క్యాంప్స్ అనేది ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి August 15th ప్లస్ January 26 రిపబ్లిక్ డే సందర్భంగా మేము మా ఎంటర్ప్రెనర్స్ అందరికి కూడా స్పోర్ట్స్ అనేవి కండక్ట్ చేసుకుంటూ వాళ్ళని కూడా ఈ నలుగురిని కూడా కలుపుకుంటూ టీం వర్క్గా ప్లాన్ చేయడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ అసోసియేషన్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది చర్లపల్లి ఇండస్ట్రియల్ కమ్యూనిటీ phase 1 నుంచి phase 5 కూడా అందరూ రికగ్నైజ్ చేసుకొని ఎంటర్ప్రెనర్స్ కూడా ఉత్సాహం చూపిస్తూ మాతో పాలు పంచుకుంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటున్నారు. ఇది బేసికల్లీ ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ ది మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఆఫ్ ది అసోసియేషన్ అండ్ ఎవ్రీబడి ఈజ్ పాజిటివ్, ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ది development of our industrial community in Charlapalli.